హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెరీ 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే విజయవాడలో వరదల ప్రకారంగా వాళ్ళకి తిండి తిప్పలు ఏమి లేకోకుండా చాలా మంది చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చారు కదా. మన సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద హీరోలు అందరూ, ఇంకా పేర్లు చెప్పిన చిరంజీవి, మహేష్ బాబు, ఇంకా పవన్ కళ్యాణ్, ఇంకా ప్రభాస్, ఇంకా అల్లు అర్జున్, ఇంకా చాలా చాలా మంది ఉన్నారని చాలా హెల్ప్ చేశారు. కోట్లు ఇచ్చోళ్ళు కోట్లు, లక్షలు ఇచ్చోళ్ళు లక్షలు, వాళ్ళకి తోచింది వాళ్ళు సహాయం మహేష్ బాబు కూడా 2 కోట్లు ఇచ్చాడు అనమాట. చేశారు. నిజంగా వాళ్ళకు మనస్ఫూర్తిగా మనందరం థ్యాంక్స్ చెప్పుకుందాము. ఇంకోటి వీడియోలోకి వచ్చేద్దామండి. వస్తే జ్యోతిలక్ష్మి గురించి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. మా జ్యోతిలక్ష్మి చాలా ముద్దురని. చర్చిలో ఎక్కడ కూర్చుంటుందో తెలుసా ఫ్రెండ్స్? ఎదరు కూర్చుందనుకో, చర్చి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వెళ్ళదు, ముందెళ్ళదు. ఎందుకు ముందెళ్ళదు? అయ్యో మళ్ళీ ముందెళ్తే ఎట్లా, మళ్ళీ మగవాళ్ళు చూడరు కదా. ఎందుకంటే మగవాళ్ళు అందరూ వెనకాల కూర్చుంటారు చర్చిలో, ఆడవాళ్ళందరూ ముంగడు కూర్చుంటారు అనమాట, లేడీస్. అందుకని ఇదేం చేస్తుంది తెలివిగా, సగం ప్రార్థన అయిపోయాక లాస్ట్లో వెళ్తుంది. లాస్ట్లో వెళ్ళిపోయినప్పుడు లేడీస్ అందరూ నిండిపోతారు కదా, ముందున్న ప్లేస్లు అంతా నిండిపోతారు కదా. ఆ ప్లేస్లో వెనక లాస్ట్కి వచ్చి కూర్చుంటుంది. అది ఎట్లా వచ్చి రెడీ అయ్యి వస్తుంది? 100 రూపాయలు చీర అన్నాను కదా, ఆ మిషన్ మీద ఏ టాపు ఏ డ్రెస్సు లేకుంటే అంబ్రెల్లా టైపు ఏదో టైప్లో పెద్ద పెద్ద ఈపులు, అంటే మొత్తం బాడీ అంతా కనబడిపోవాలి వెనకాల కూర్చున్న మగవాళ్ళకి. మరి ఇంక వాళ్ళు వాక్యం చూడొద్దు, వేసుకున్న డ్రెస్సు ఈపు చూడాలి, ఆ జ్యోతిలక్ష్మి ఈపు చూడాలి వచ్చిన ఒక వెనకాల కూర్చున్న మొగళ్ళు. ఎందుకంటే వెనకాలే కూర్చుంటుంది కదా, అది వచ్చి కావాలి చూసుకొని. ముందు కూర్చుంటే మొగలు కనపడదు. మొగలు కనిపించాలని ఆమె రెడీ అయ్యి వచ్చేదే మొగల కోసం, ఆమె సోకు చూపించుకోవడానికి కోసం. తీరా వెనకాల చూస్తే ఏమి ఉండదు అక్కడ, తడేమి ఉండదు. మళ్ళీ 100 రూపాయల చీరని ఏం చేస్తుంది, ఏదో డిజైన్ చేసేసుకొని కుట్టేసేసుకొని దాని కిందకి ప్లాజమాను అవి కూడా ఇల్లంటే వస్తాయి ఫ్రెండ్స్. అది కూడా 150 రూపాయలు 100 రూపాయల ప్లాజో కొనేస్తుంది మ్యాచింగ్. అలా అలా డ్రెస్ సెట్ చేసేస్తుంది. సెట్ వేసేసుకొని సోకు అందరూ చూపించుకోవడానికి వెనకాల కూర్చుంటుంది. పాపమేమో ఏం చేస్తారు, మనం చూడొద్దు అనుకుంటాం, చూస్తాము. అలాగే మొగలు కూడా అంతే కదా ఫ్రెండ్స్. పాపం వాళ్ళు కూడా ఏదో దేవుని వాక్యం ఏదో 1 గంట 2 గంటలు వారానికి ఒకసారి చర్చికి వస్తారు. వచ్చిన వాళ్ళని ఇదేం చేస్తుంది, వ్యభిచారిలాగా రెడీ అయ్యి చర్చికి ఎట్లా రెడీ వెళ్తారు ఫ్రెండ్స్? మీరే చెప్పండి. చర్చికి ఎలా రెడీ అయ్యి వెళ్తారు మీరే చెప్పండి. ముసుగేసుకొని మామూలు పద్ధతి గల బట్టలు వేసుకొని, కొన్ని కాస్ట్లీ డ్రెస్లైనా మామూలుగా వేసుకొని వెళ్తారు. కానీ ఇది మాత్రం 100 రూపాయల చీర. మళ్ళీ చూసే ఊర్లో వాళ్ళకి ఎట్లాగా కాస్ట్లీ డ్రెస్ వేసుకొచ్చిందని కాస్ట్లీగా దీన్ని పిలిపించుకొని లక్షలు దొబ్బాలని చూసిద్ది జ్యోతిలక్ష్మి. ఎందుకంటే కాస్ట్లీ బట్టలు అనేసి కాస్ట్లీ ఇది అనేసి జనం మగవాళ్ళని మోసం చేస్తుంది అనమాట. రోడ్డు మీద మూట్ల అమ్మాయిల దగ్గర 100 రూపాయల చీర తీసుకొని అదే మిషన్ మీద ఒక నైట్ కుట్టేస్తుంది ఫ్రెండ్స్. 2 గంటల్లో కుట్టేసుకుంటుంది. రేపు ఏమన్నా పడేయాలి బొట్లో ఒక టకటక మిషన్ మీద కుట్టేసేసుకుంటుంది. టకట ప్లాజ్ వేసేసుకుంటుంది, రెడీ అయిపోద్ది, మేకప్ వేసేసుకుంటుంది, మగవాళ్ళకి చూపించుకుంటుంది. ఏం బుద్ధి అదేదో ఆ సోకులు చూపించి మొగుడిని బ్రతికించుకుంటే మొగుడు బ్రతికేవాడు కదా. ఇది పెట్టే టార్చర్ ఫ్రెండ్స్, ఈ జ్యోతిలక్ష్మి పెట్టిన టార్చర్ మొగుడికి మామూలు టార్చర్ పెట్టల. అత్తమామని చూడాల, ఆడబిడ్డలను చూడాల, మొగుడిని చూడాల. లాస్ట్కి ముసలోళ్ళని వదిలేసేసి మొగుడు ఏమో పిచ్చోళ్ళకి హైదరాబాద్ మొత్తం తిరిగి మంది తాగి ఎవరికైనా ఫ్రెండ్స్ మీరే చెప్పండి, కొత్తగా పెళ్ళైన భార్య దగ్గరుండాలని అనుకుంటాడు కదా. తనకు పుట్టిన మా పిల్లల్ని తను ఆడిపించాలనుకుంటాడు కదా. పిల్లల్ని కూడా అసలు చూడనీలేదు ఫ్రెండ్స్. పిల్లల్ని కూడా ఎక్కువ దినాలు అసలు ఎత్తుకోనీలే. ఎందుకంటే అది పొట్టిదాని దగ్గర ఉండేది, ఇక్కడికి వచ్చి అదో పెద్ద బ్రోకర్ పని చేసుకుంటా ఉంటుంటే ఇళ్లల్లో వాళ్ళకి వండి పెడతానికి ఇది ఉండేది. అదేమో ఇళ్ళల్లో వాళ్ళని రప్పించుకొని అదేదో చేసుకుంటా, అదేదో మంచిగా ఆ పనులు ఈ పనులు ఉంటే ఇదేమో కాఫీలు టీలు కూరలు మటన్లు చికెన్లు అవి వండటం చేయడం వాళ్ళకి పెట్టడం, అవన్నీ బ్రోకర్ పనులు చేసుకుంటూ ఆ 2000 ఇస్తే 500 ఇస్తే 5000 ఇస్తే 20,000 ఇచ్చినా ఎంత ఇచ్చినా ఆ పొట్టిది దీన్ని నమ్మి దీనికి డబ్బులు ఇచ్చేది. ఇదేం చేసేది, మంచిగా మొగుడి దగ్గర కాపురం చేయకుండా తీసేసుకొని గుడివాడలో, అప్పుడు ఇక్కడ హైదరాబాద్
హైదరాబాద్లో ఉండేదిలే జ్యోతిలక్ష్మి. తర్వాత గుడివాడలో ఒకరిని పట్టుకుంది, అది కూడా పెళ్ళైనోడిని. ఆడికి ఒక మాయ మంత్రం వేసేసి వాడి దగ్గరికి వెళ్ళటానికి 5,000 10,000 ఆ 5,000 డ్రెస్సులు అలా మామూలుగా కుట్టించుకొని పిల్లల్ని వదిలేసేసి గాలికి అలా వెళ్ళిపోయేది వాడి దగ్గరికి. అండి జ్యోతిలక్ష్మి గురించి అదేం చేస్తుంది తెలుసా, అది సింగిల్గా వెళ్ళదు, అది ఒకరిని వాడుకుంటుంది అనమాట. ఒకళ్ళు ఉన్నారు, ఒకప్పుడు ఒక ఆమె మీద ఇప్పుడు ఎవరినైతే వెనకాల పెట్టి బందరు అక్కడ ఇక్కడ పాలకొల్లు భీమవరం ఆ ప్లేస్లకి ఎక్కడైతే తీసుకెళ్తుందో అమ్మడి పెట్టుకొని పాపం వీళ్ళు ఒక అమాయకులు దీని అమాయక మాటలు నమ్మేసి వెళ్తారు. దేనికి వెళ్తారు, ఇదే జ్యోతిలక్ష్మి నాకు స్వయంగా చెప్పుకుంది. దేనికి వస్తారు వాళ్ళు, బర్గర్లు థమ్సప్లు ఐస్ క్రీములు బిర్యానీలు. సండే వచ్చిందంటే బావలు చాలా మంది వస్తారు కదా, నాకు అవి ఇవి అందరూ ఇటు చికెన్ ఇటు మటన్ అన్నీ ఇవ్వడానికి వస్తారు కదా, అన్ని వెరైటీలు. ఒకళ్ళు నేను వండుకోలేకపోతే వాళ్ళకి నేను ఇచ్చేసేస్తాను, పోనీలే వాళ్ళకేమి వెనక ముందేమో ₹1 ఉండదు, అంతమంది పిల్లలు అది ఇది అనేసి కొనుక్కుంటా మాకు ఒకప్పుడు చెప్పుకునేది. అయితే అండి ఒకప్పుడు ఎవరైతే వెనకాల తిప్పుకుంటుందో అమాయకురాలను చేసి ఆమె గురించి ఏం చెప్పింది తెలుసా, అమ్మో నేను బిజినెస్ చేసుకుంటుంటే అమ్మో అయ్యి వంటలో నాకు పోటీగా అయ్యి చేసేసుకుంటుంది, నేను ఏది చేస్తే ఆమె అది చేసేస్తుంది అనేసి నాకు ఫోన్లో అన్నీ చెప్పుకుంది. ఎవరినైతే వెనకాల ఈ జ్యోతిలక్ష్మి ఒకరిని వెనకాల పెట్టుకొని తిరుగుతుందండి అమాయకులను చేసి. ఆ పాప వాళ్ళ ఫ్యామిలీలో కూడా ముగుడి పిల్లలు కూడా గొడవలు అవుతున్నాయి దీని వెనకాల తిప్పించుకొని ఆ అమ్మాయిని పంపించోళ్ళు వెర్రోళ్ళు పాపం వాళ్ళకి తెలియదు కాబట్టే వాళ్ళని అమాయకులు చేసి అలా తీసుకెళ్ళి తిప్పించుకుంది కాక. అయితే ఈమె బిజినెస్ చేసుకుంటుంది అనేసేసి ఆవిడ ఈ వెనకాల జ్యోతిలక్ష్మి వెనకాల తిరిగే ఆమె బిజినెస్ కొంచెం మంచిదే, నలుగురు వచ్చి కొనుక్కొని వెళ్ళేలాగా ఉంటుంది. ఈమె చేసే బిజినెస్ ఏంటి, నైట్ బిజినెస్, పగల బిజినెస్ కాదు, అన్ని నైట్ బిజినెస్లే ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఆ బిజినెస్ పెట్టుకొని బయట అక్కడ కూర్చోదండి, ఆ వ్యాపారం దగ్గర కూర్చోదు, పిల్లల్ని కూర్చోబెట్టి ఏ పర్సనాలిటీ మగోడు వస్తున్నాడు, ఏ కండల వీరుడు వస్తున్నాడు, ఏ బాహుబలి వస్తున్నాడు, ఏ ప్రభాస్ వస్తున్నాడు. ప్రభాస్ బాహుబలి 2 ఒకటేలండి. ఆ పర్సనాలిటీలు ఎక్కువ ఇష్టపడుతుంది జ్యోతిలక్ష్మి. దానికి పైసల మీద కాదు, ప్రజలకి జనాలకి చూపించుకోవడానికి కొజ్జదానా సిగ్గు సర్లేని ముండ పాల్తుదానా జనాల్ని నువ్వు ముడ్డనకాలు తెప్పించుకుంటూ నువ్వు చేసే బ్రోకర్ పనులకి వాళ్ళకి సహాయం కింద తీసుకెళ్ళింది కాక మళ్ళీ వాళ్ళ మీద నిందలు ఏమని, బర్గర్లకి థమ్సాప్లకి బిర్యానీలకి నేను వండే వంటలకి నేను ఇట్ట వండంగాల్ని వచ్చేసేస్తారు, నేను ఇట్ట చేయంగాల్ని వచ్చేసేస్తారు అని వాళ్ళ మీద చెప్పుకుంటున్నావే. మరి వాళ్ళ వెనకాల వేసుకుని ఎందుకు తిరుగుతున్నావు, తిరిగేటప్పుడు సిగ్గు సార్ అనిపించట్లేదా నీకు ఏమి నీకు సిగ్గు సార్ అన్నీ అనిపిస్తే చర్చికి నువ్వు అలా ఏపిచారు దానిలాగే అల్ల. నిన్న జ్యోతిలక్ష్మి గురించి చెప్పాను కదా, కొన్ని వీడియోస్ అంటే సారీస్ అనేసి నేను ఆపేసేసాను కదా. చీరల గురించి చెప్తాను. ఆ వాడే చీరలు చర్చికి నిన్న నేను అడావుళ్ళో చాలా అంటే లెంత్ ఎక్కువైపోతుందనేసి గబా మాట్లాడేశాను కదా ఫ్రెండ్స్. ఆమె చర్చికి ఎందుకు వెళ్తుంది తెలుసా, సోకు చూపించుకోవడానికి, అంటే తన అందం చూపించుకోవడానికి చర్చికి వెళ్తుంది. చాలా మంది దేనికి వెళ్తారు, వాళ్ళ చేసిన పొరపాట్లు పాపాలు వారం అంతా చేసిన ఆ యొక్క పొరపాట్లన్నీ పోగొట్టుకోవడానికి దేవుని దగ్గర మోకరించి క్షమించుకోవడానికి వెళ్తారు చర్చికి. మా జ్యోతిలక్ష్మి దేనికి వెళ్ళిద్ది, ఆమె వేసుకున్న బట్టలు, ఆమె మేకప్ కొట్టుకున్న సోకులు చూపించుకోవడానికి వెళ్ళద్ది. కానీ ప్రజలకి ఏం తెలుసు, అయ్యో పాపం మారిపోయింది, పాపం చర్చిలకు వస్తుంది, చాలా మారిపోయింది అని పాపం జనాలు ఊర్లో వాళ్ళు అలా అనుకుంటారు. కానీ ఊర్లో వాళ్ళకి చెప్తున్నా, గుడివాడ వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను మీకే చెప్తున్నా, జ్యోతిలక్ష్మి చర్చికి ఎందుకు వచ్చింది తెలుసా, రోడ్డు నిన్న ₹100 చీర అని నిన్న వీడియోలో ఆపేశాను కదా ఫ్రెండ్స్. ఆ ₹100 చీరలు రోడ్డు పైన వెళ్తాయి అనమాట, మూటల వాళ్ళ దగ్గర అమ్ముతారు. ఏంటి వాడేసిన చీరలో సెకండ్ హ్యాండ్ చీరలు అమ్ముతారనమాట, చీరకున్న పాలు పీకేసేసి.
ఆ చీరలు జ్యోతిలక్ష్మి కొనేసుకొని చీర 100-150 రూపాయలు మినిమం అంతే. ఆ చీరలు కొనేసుకొని ఒక మిషన్లో ఒకటి పడున్నాయి ఇంట్లో. ఒక అంతకుముందు ఎవడో ఒకడిని పెట్టుకుంటే ఉంచుకుంటే ఇన్స్టాలో ఎవడో దొరికాడు దానికి. ఆ ఇన్స్టాలో వాడు 2 లక్షలు దాని మొహం చూసి దాని ఉయ్యారాలు చూసి 2 లక్షలు లేకుంటే 3 లక్షలు ఇస్తే ఆ డబ్బులు పెట్టి కొన్ని బట్టలు కుట్టే మిషన్లు కొనుక్కొని ఏ రకంగా అయితే డబ్బు వస్తుందో ఆ రకంగానే పోతాయి. ఒకళ్ళు ముంచి తీసుకుంది, అందుకే ఇది మునిగిపోయింది. మొత్తం షాపు ఏమీ లేకోకుండా రోడ్డు మీదకి వచ్చింది. ఎందుకంటే ఒకళ్ళు ఎత్తి మీద చేసి తీసుకుంటే అంతే అయింది. అదొకటి. ఆ మిషన్లు ఉన్నాయి కదా, దీని సోకులకి మరి ఇంకొకరిని పట్టుకోవాలి కదా, ఇంకో క్యాండిడేట్ని పట్టుకోవాలి కదా. ఇప్పుడు 2, 3, 4, 5 క్యాండిడేట్లు అయిపోయారు జ్యోతిలక్ష్మి చేతిలో. జ్యోతిలక్ష్మి దగ్గర జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నేను మీకే చెప్పి పిల్లలకి అయ్యి ఉసిగలపడం, అయ్యి ఈయడము, సెకండ్ హ్యాండ్ సామాన్లు ఇయడము, ఆడియోడి దగ్గర ఇది వెళ్తుంది కదా, ఒకడేమో మటన్ తెచ్చిస్తాడు, ఒకడేమో చేపలు తెచ్చిస్తాడు. దీనికి ఆదివారం వచ్చి జ్యోతిలక్ష్మికి ఫ్రెండ్స్, ఈ జ్యోతిలక్ష్మికి సండే వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, మనమేమో కష్టపడి మటను ఏదో చేపలు తెచ్చి కొనుక్కుంటాం కదా, కానీ జ్యోతిలక్ష్మి మాత్రము ఆదివారం వచ్చిందంటే జెంట్స్ క్యూలో నిలబడతారు గుడివాడలో లైన్లో. మటన్ షాప్ వాడి దగ్గర ఒకడు ఉంటాడు, చేపల దగ్గర ఇంకోడు ఉంటాడు, చికెన్ దగ్గర ఇంకోడు ఉంటాడు. అట్లా 3-4 కవర్లు వస్తాయి దీనికి. ఆ 3-4 కవర్లు వచ్చిన మాసాలు నీసేం చేద్ది, వండేసేసి చుట్టుపక్కల పెట్టడం. ఇంటోళ్ళకి పెట్టదు, కన్నా తండ్రికి పెట్టదు, కన్నా తండ్రి ఆకలి తల సత్యమైన పెట్టదు. అది అట్లా పెట్టుంటే తల్లిని ఎందుకు చంపిద్ది? ఆకలితోటి తల్లిని ఎందుకు చంపిద్ది? ఇదే ఉంచుకున్నాడు మాత్రం బోన్స్ సూపు, మటన్ బిర్యానీ, పలావులు, మళ్ళీ గ్రేప్ జ్యూసులు, ఆ జ్యూసులు ఈ జ్యూసులు. వాడికి చెప్పకూడదు కానీ వాడికి అన్ని క్లీన్ చేయడము, పడుకోబెట్టి వాడికి మసాజులు చేయడం, అన్నీ చేసింది ఫ్రెండ్స్. మొగుడి చేయలే సేవలు, మొగుడిని చంపేసింది. ఉంచుకున్నాడుకి మాత్రం అందరం గుండ్ల మీద తన్నేసేసి వెళ్ళిపోయింది గుడివాడ. ఆడి బెలంగాల్ని అక్కడికి వెళ్ళిపోయి సెటప్ పెట్టింది. 3-4 సంవత్సరాలు అవుతుంది అక్కడ. కానీ కనీసం తల్లికి చూసుకుందా, తల్లిని అలా చంపేసింది. ఫుల్ వీడియోలో పెట్టాను చూడండి ఫ్రెండ్స్, దీని మ్యాటర్లు చాలా ఉన్నాయి. తల్లిని ఆకలి ముద్ద పెట్టుకోకుండా చంపేసింది. కానీ తల్లి చచ్చిపోగానే అప్పుడు ఉంచుకున్న కాపురం అయిపోయింది, బొగ్గిపాలైపోయింది. ఆడమ్మ వచ్చేసి దీన్ని బాగా ఇచ్చుకొని రోత బూతులు తిట్టి కంప్లైంట్ ఇచ్చి ఎడగొట్టేశారు ఫ్రెండ్స్. ఆడి నుంచి దూరం చేసేసారు. దూరం చేసాక కూడా మానిందా, అట్లా 2-3 సార్లు ఇళ్లలో దొరికితే కూడా బాగా లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకొని పెళ్ళం మొగుడిని ఆమె తీసుకొని వెళ్ళిపోయింది. ఈ జ్యోతిలక్ష్మి గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ జ్యోతిలక్ష్మి క్యారెక్టర్ ఇది. ఇన్ని తప్పులు చేస్తూ ఆదివారం వస్తే ఇంటి వెనకాల నుంచి ఒకడు చేపలు తెస్తాడు, ఆ బావి దగ్గర నుంచి ఒకడు మాంసం తెస్తాడు, ఇంకొకడు బందర్ నుంచి ఒకడు రొయ్యలు తెస్తాడు, పాలకొల్లు నుంచి పీతలు తెస్తాడు. ఇన్ని సీ ఫుడ్లు ఫ్రెండ్స్, ఇన్ని నాన్ వెజ్లు వస్తాయి ఆ జ్యోతిలక్ష్మికి. ఎందుకంటే 100 రూపాయలు చీర, 100 రూపాయలు ప్యాంట్లు, అవి ప్లాజాలు అవి కొనుక్కొని మిషన్ ఉంది కదా, చిన్న చేతులు, ఇంత మెడలు, ఒళ్ళంతా కండలంతా కనిపించేలాగా, షేప్ అంతా కనిపించేలాగా వేసేసుకొని ఇంత మేకప్ వేసుకొని ఆ ఉంచుకున్న వాడిది ఒకటి బండి ఉందిలే, ఆ బండి మీద జుర్రని వెళ్తుంది. వెళ్ళిపోయి మంచి బందరు గిందరు అంతా తిరిగి అన్నీ పెట్టించుకునే పొలాలు అమ్మటి షట్లు అమ్మడబడి తిరిగి అన్ని అక్కడ రూములు ఉంటాయిలే, ఆ రూముల్లో మంచి డబ్బులు కట్ట రూముల్లో పొద్దంతా ఉండి సొక్కపడి వచ్చేది ఇది జ్యోతిలక్ష్మి. కానీ ఇదేం తిడుతుంది, నువ్వు బొడ్డుకోసి పేరు పెట్టావా? తనని తిట్టడానికి. మొగుడు చనిపోయి సంవత్సరం అయింది, సంవత్సరంన్నర దగ్గర వస్తుంది. పిల్లలు దూరం చేసి ఆమెను రోడ్డు మీదకి ఎక్కించి మనశ్శాంతి లేకోకుండా ఇప్పుడు నువ్వు ఇన్ని తిరుగుతున్నావు, ఇన్ని తప్పులు చెప్తున్నా, నిన్ను అడిగేటోళ్ళు లేరా అంటే తల్లి లేదు అడగటానికి, తండ్రి ఉంటే తండ్రిని అలా చేసావు, ఇంకే ఎవరు అడిగేటోళ్ళు లేరు, నీ ఎచ్చలు పెడతాను. మరి తనకెవరున్నారు? ఇంక నీకన్నా తండ్రి అని ఉన్నాడు. ఆమెకి తండ్రి చనిపోయాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరినైతే జ్యోతిలక్ష్మి టార్గెట్గా పెట్టుకొని తిడుతుందో అందుకే నా కోపం వచ్చి ఫ్రెండ్స్, నేను జ్యోతిలక్ష్మి విషయాలు ఇట్లా పబ్లిక్లో నేను పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. బాగా అర్థం చేసుకోండి. ఆమె ఏం తప్పు చేసిందని. ఆమెకి తండ్రి చచ్చిపోయాడు, తల్లి చచ్చిపోయింది. ఫస్ట్ తల్లి చచ్చిపోయింది, తర్వాత తండ్రి చచ్చిపోయాడు. అన్న ఉన్న ఒకటి, లేపైనా ఒకటి, పిల్లలు ఉన్న ఒకటి, లేపైనా ఒకటి. వాళ్ళు నిజంగా చెబుతున్నా,
వాళ్ళ ఎవరు ముద్ద పెడితే ఎవరు ఇది చేస్తే వాళ్ళ సైడు వాళ్ళ కర్మకి నేను వాళ్ళని వదిలేస్తున్నాను. నాకు వాళ్ళ గురించి అనవసరం. ఎందుకంటే తనకి అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి దీంట్లో నేను పెట్టాల్సి వస్తుంది. అందరం దూరం చేసి ఏం బాగుపడాలనుకుంటున్నావు? ఎందుకు తిడుతున్నావు తన్ని? తల్లిదండ్రులు లేరు, భర్త లేడు, పిల్లలు లేరు, ఎందుకు సాధిస్తున్నావు? లేదా ఇంత ఇష్టం చేస్తే చచ్చిపోద్ది. అప్పుడు ఆ రూమ్లన్నీ నువ్వే అలేసుకుందు. భీమవరం ఒక రూమ్లో, పాలకొల్లో ఒక రూమ్లో, గుడివాడ ఒక రూమ్లో, అలా రూముల్లో వేసుకొని కులుకుదు. సిగ్గు సర్వందా లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఇంకా సగం విషయాలతో నేను రేపు వస్తాను. ఎందుకంటే లెంత్ చాలా అయిపోతుంది, చాలా విషయాలు ఉన్నాయి. దీని మ్యాటరే కాదు, ఇంకా మిగతా చేపల గురించి కూడా చాలా మ్యాటర్ పెట్టాల్సి వస్తుంది. దీని మూలం నేను పెట్టాల్సి వస్తుంది. ఇంకా రేపు చాలా ఉన్నాయి. రేపు వీడియోలో మళ్ళీ కొత్త విషయాలతో మళ్ళీ నేను వస్తాను ఫ్రెండ్స్. మీరు అందరూ ప్రేయర్ చేయండి. ఎందుకంటే విజయవాడలో ఆ వర్షాలు మొత్తం క్లియర్ అయిపోయి, ఆ నీరు మొత్తం క్లోజ్ అయిపోయి చక్కగా మనం మంచి వాతావరణం దేవుడు ఇచ్చేలాగా అందరూ ప్రార్థన చేయండి. అందరూ గుర్తు చేసుకోండి, వాళ్ళకి అంత మంచి జరగాలని. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అందరూ వచ్చేసేసి చాలా ముందుకు వచ్చి చాలా డబ్బు వాళ్ళ హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి ఆయన ఫండ్స్ కింద అందజేశారు. కాబట్టి ఇంకా మంచి పనులు, మంచి వాళ్ళు, ఇంకా మన మధ్యలో ఇంకా మంచి బ్రతుకుంది అని నిదర్శనంగా నమ్మడానికి ఈరోజు వీళ్ళు సినిమా ఇండస్ట్రీలు ముందుకొచ్చి ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు ఇచ్చారు. కాబట్టి ఇంకా మన మధ్యలో మంచి బ్రతుకుంది అని మనం అందరు నమ్ముదాం. ఇంకా మంచి సాగుకోకుండా మంచి బ్రతుకుండాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలనేసి అందరూ ఏక మనసుతో ఏక ఆత్మతో మంచిగా ఊరు ఆంధ్రప్రదేశ్ అంత మంచి వాతావరణంగా రావాలని అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం.